వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాగ్దానం కొరకు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం గనుక, ఈరోజు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరం కలిసి వాక్యాన్ని చదువుకుందాం. కాగా కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనకు ఎన్నో అవసరాలు మనం కలిగి ఉంటాం. అయితే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరం తీరుస్తానని ఈరోజు నీకు నాకు మనందరికీ గొప్ప వాగ్దానం చేశాడు. కొంతమందికి సొంత ఇల్లు అవసరం, కొంతమందికి ఉద్యోగం అవసరం, కొంతమందికి ఆరోగ్యం అవసరం, కొంతమందికి గర్భఫలం అవసరం. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి జీవితంలో ఎన్నో అవసరాలు కలిగి ఉంటాం. అయితే ప్రభు పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థించగలిగితే మన ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. కాకపోతే మనం దేవుణ్ణి అడగటం మనం చేతకాక మనం దేవుని దగ్గర నుండి ఏమీ పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం. ఆయనే అన్నాడుగా, అడుగు ప్రతివానికి ఇస్తానని, మీరు నా నామమున ఏమడిగినా చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రభువుని అడుగుదాం, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు అని. ఇప్పుడు దాకా ఎంతోమందిని ఆశ్రయించి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నోసార్లు నవ్వులు పాలయ్యాం. ఈరోజు దేవుని అడుగుదాం, దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని సన్నిధిలో మన అవసరాలు తీర్చుకుందాం. మన అవసరం మనుషులు ఎవరు తీర్చలేరు, కానీ దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేసి ఆ వాగ్దానం తీర్చడానికి శక్తి కలిగిన వాడు కనుక ప్రతి అవసరాన్ని మనం దేవుని సన్నిధిలో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరము తీరుస్తానని వాగ్దానం చేశావు కాబట్టి మా అవసరాలు నువ్వు ఎరిగే ఉన్నావు ప్రభువ. ఎవరికి ఏది అవసరమో నువ్వు ఎరిగి ఉన్నావు కనుక ప్రతి మనిషికి వాళ్ళ అక్కరలు అవసరాలు తీర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.